శ్రేష్టమైన ద్రాక్షవల్లి దానిగా నేను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నేను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైంది. మరి దేవునిలో ఒక శ్రేష్టమైన ఫలముగా ఫలించవలసినటువంటి ఇశ్రాయేలు జీవితం ఒక భ్రష్టమైన సంతానముగా వారు మారి ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క మాటకు వారు లోబడి ఉండలేదు. దేవుని యొక్క గుణాన్ని వారు అందిపుచ్చుకోలేదు. దేవుని చెప్పిన మాటలు ఎప్పుడైతే వారు విని ఆ మాట చొప్పున వారు జీవించినట్లయితే దేవుని యొక్క మాటలోని స్థానము వారి జీవితంలో ఉండేది. వారు మంచి ఫలములు ఫలించేటువంటి ద్రాక్ష తోటగా వారి యొక్క జీవిత విధానం ఉండేది. కానీ వారు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానం ఏంటిది. అందుకని క్రీస్తు ప్రభు వారు తన శరీరధారిగా వచ్చినప్పుడు ఈ యొక్క ఉపమానములు యొక్క చెప్పినటువంటి మెటఫోరికల్ ఉపదేశంలో ఆయన నేను నిజమైన ద్రాక్షవల్లిని, వారు జాతిహీనపు ద్రాక్షవల్లిగా వారు ఉన్నారు. అందుకని క్రీస్తు ప్రభు వారు నేను నిజమైన ద్రాక్షవల్లిని. మరి నిజమైన ద్రాక్షవల్లిలో ఎప్పుడైతే అంటుకట్టబడినటువంటి జీవితం ఉంటుందో వారు చక్కగా ఫలిస్తారు. చివరికి 5వ వచనంలో మనం చూస్తే ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బాగా ఫలించును. ద్రాక్ష తీగ ద్రాక్షవల్లితో అనుసంధానం చేయబడినట్టయితే దానితో ఉన్నప్పుడే అది చక్కగా ఫలిస్తుంది అని క్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తారు. అంటే క్రీస్తులో మనం ఉండాలి. ప్రతినిత్యం కూడా క్రీస్తు మాటలను మనము గ్రహించాలి. క్రీస్తు అనుసంధానం చేయబడినటువంటి జీవితం మన జీవితంలో ఉండాలి. ఎప్పుడు నువ్వు అనుసంధానం చేయబడతావు? క్రీస్తులో నీవు ఎప్పుడు ఉంటావు? ఆయన మాట చొప్పున నీవు జీవించుకుంటావు. ఆయన మాటకు నీవు లోబడి మాట చొప్పున నీవు ఎప్పుడైతే జీవిస్తావో ఆయనలో నీవు నిలిచి ఉంటావు. అందుకని చివరి భాగంలో నాకు వేరుగా ఉండి మీరేమీనో చేయలేరు. యు కెన్ డూ నథింగ్. యు కెన్ డూ నథింగ్. You are away from Christ, you can do nothing. You need to live with Him. You need to obey His word. You need to follow His word. You need to do the things according to His word. ఆయన మాట ప్రకారం నీవు జీవించాలి. ఆయనలో నీవు ఉండాలి. ఆయన మాట చొప్పున నీవు నడిచేటువంటి అనుభవంలో ఎప్పుడైతే నీ జీవితం ఉంటుందో అప్పుడు నీ జీవితము ఫలభరితంగా ఉంటుంది. మరి 6 నుంచి 8 వచనాలు చూస్తే ఏ విధముగా మీరు మంచిగా ఫలిస్తారనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. 6వ వచనం చూస్తే ఎవడైనను నా యందు నిలిచి ఉండిన యెడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ఆయనతో అనుసంధానం లేకపోతే, ఆయన మాట చొప్పున నిలిచి ఉండే అనుభవం లేకపోతే నీవు బయటకు త్రోసివేయబడతావు. ఇక్కడ ఆ తీగలు ద్రాక్షవల్లిలో ఎప్పుడైతే నిలిచి ఉండకుండా ఉంటాయో ఆ తీగలు బయట పారవేయబడతాయి. ఎందుకంటే ఆ తీగల వల్ల నిరుపయోగము, ఫలించే వాటిని కూడా ఫలించనీయకుండా ఆ తీగలు ఉంటాయి. కనుక వ్యవసాయకుడు ఏం చేస్తారంటే అవి ఫలహీనమని తెలిసినప్పుడు మరి ఆ ఫలహీనమైనవి వేరే ఫలించే ఉద్దేశం కలిగినటువంటి తీగలకు ఆటంకంగా ఉంటాయి కనుక వాటిని కత్తిరించేస్తారు, వాటిని తీసి పారవేస్తారు. తీసి పారవేయబడిన తీగలు ఏమవుతుందంటే అవి బయట పారవేయబడి ఎండిపోవును, నిస్సారంగా తయారైపోతాయి. ఏ వ్యక్తి అయితే క్రీస్తులో లేకుండా ఉంటాడో, క్రీస్తు మాటలు వినడానికి సంసిద్ధత లేకుండా ఉంటాడో, క్రీస్తు సారమును గ్రహించలేకుండా ఉంటాడో నిస్సారమైనటువంటి జీవితం కలిగి ఉంటాడు. క్రీస్తులో సుగుణములు అతని జీవితంలో రావు. ఈ లోకంలో ఉన్నటువంటి తలంపులు, ఈ లోకంలో ఉన్న మాటలు అన్నీ కూడా ఈ లోకంలో ఉంటాయి కనుక ఆయన సన్నిధి నుంచి బయటకు పారవేయబడతాడు. ఏమవుతుంది? ఆ విధంగా తీసివేయబడినటువంటి తీగలు మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవు. మనుషులు ఆ తీసివేయబడిన తీగలన్నింటి కూడా దగ్గర చేర్చి అగ్నితో వాటిని కాల్చివేస్తారు. యు విల్ బి జడ్జ్డ్ వన్ డే. తీర్పులను తీసుకుని రాబడతారు.
దేవుడితో సహవాసం లేకుండా నీవు బయటికి పారద్రోయబడినప్పుడు నీవు తీర్పులో తీసుకుని రాబడతావు. ఒక దినమున తీర్పులో ఫలితాన్ని నీవు అనుభవిస్తావు. క్రీస్తులో ఉంటే నీకు నిత్య జీవం ఉంటుంది. క్రీస్తులో ఉంటే నీకు నరకములోకి, నిత్య మరణంలోకి నీ జీవం లభించుకుంటావు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని చెప్తున్నారంటే, నీ ఫలించాలంటే నాతో ఉండాలి. ఫలించాలంటే మీరు నాతో ఉండాలనేటువంటి మాటను ఆయన చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆయనతో మనం అనుసంధానం కలిగి ఆయనతో మనం ఉంటామో, మనకి ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు నేను చేస్తాను. వాట్ ఎవర్ యు ఆస్క్ ఐ విల్ గివ్ యూ when you abide in me. ఈ అబైడ్ అనే మాట ఈ యొక్క 17 వచనాల్లో 10 సార్లు దగ్గర మనం చూస్తాం. 10 సార్లు అంటే ఎంత ప్రాముఖ్యమైనదో. సంఘంలో కూడా సంఘ కాపరి ఒక మాటను పదే పదే చెప్తున్నాడంటే దాన్ని గ్రహించాలి. అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంటేనే కానీ ఆ విధముగా చెప్పరు. ఇన్నిసార్లు చెప్పారంటే దానిని పాటించట్లేదనే అర్థం. అది సంఘ కాపరి గ్రహిస్తాడు కనుక పదే ఆ మాటను చెప్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అబైడ్ అనే మాట 10 సార్లు రాయబడి, నాలో నిలిచి ఉండి అనే మాట అన్నిసార్లు ప్రాముఖ్యంగా రాయబడిందంటే క్రీస్తులో మనం నిలిచి ఉండటము ఎంత ప్రాముఖ్యమైనదో గ్రహించాలి. నువ్వు నిజంగా ఆయన నిత్య రాజ్యంలో నువ్వు పాలిభాగస్తులుగా ఉండాలంటే అది ఎంత ప్రాముఖ్యమైనదో నీవు గ్రహించాలి. అందుకనే 7వ వచనం చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండేనగా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నేనును నిలిచి ఉండేనగా, మీరు నా మాటల యందు నిలిచి ఉండేలా. ఫస్ట్ పాయింట్ ఈజ్ మనము క్రీస్తులో ఉండాలి, అప్పుడు క్రీస్తు మనలో ఉంటాడు. రెండవది ఇక్కడ ఏం చేయాలంటే, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి, క్రీస్తు మాటలు మనలో ఉండాలి. అంటే క్రీస్తు మాటలు మనలో ఉండాలంటే క్రీస్తు మాట చొప్పున జీవించినప్పుడే క్రీస్తు మాటలు మన హృదయంలో నిలిచిపోతాయి. క్రీస్తులో మనం ఉన్నప్పుడు ఆయన మాటలన్నీ కూడా మన హృదయంలో నిలిచిపోతాయి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడుతుంది. ఆయనలో ఉండి ఆయన మాట చొప్పున మనం జీవించి మనం ఆయన సన్నిధిలో ఉండి ఏది అడిగినా కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అంటే మన ప్రార్థనలు ఆలకించబడతాయి. ఫస్ట్ కండిషన్ మనం క్రీస్తులో ఉండాలి, అప్పుడు క్రీస్తు మనలో ఉంటాడు. రెండవది మనం ఆయన మాటలను మన జీవితంలో మనం ఉంచుకోవాలి. మాటలు జీవితంలో ఉంచుకొని వాటిలో మనం నిలిచి ఉండాలి. అప్పుడు మనం ఏది అడిగినా కూడా ఆయన ఇచ్చేవాడిగా మన జీవితంలో ఉంటున్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, క్రీస్తును బట్టి మన జీవితంలో మనకు కలిగినటువంటి ధైర్యము ఏమిటంటే, ముందు వచ్చిన చూస్తే, దేవుని కుమారుని నామం ముందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, అంటే ఆయన చిత్తములో మనం ఉండాలి, ఆయన చెప్పిన మాటలో మనం ఉండాలి, ఆ మాటను మనము అనుసరించి జీవించాలి. చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనున్నది. చిత్తానుసారంగా మనం ఉండి మనం అడిగినప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడు. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగినడలా
మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. మనం ఏమడిగినా కూడా ఆయన మన మనవి ఆలకిస్తాడని అని మనం ఎరిగినగా. ఏ విధంగా మనం ఎరుగుతాము? ఆయన మాటలో మనం నిలిచి ఉన్నాం కనుక ఆయన చేస్తాడనే విశ్వాసము మన జీవితంలో ఉంటుంది. మనం ఆయన వేడుకొని మనకు కలిగినవని ఎరుగుదము. మనకు కలిగినవి అంటే విశ్వాసం ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా మనం ప్రార్థనలో అడిగినవన్నీ కూడా మనం పొందుకున్నామని నమ్మాలి. అది ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొని మనకు కలిగినవని ఎరుగుదుము. యు విల్ గెట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. యు ప్రే అకార్డింగ్ టు హిస్ విల్. చిత్తానుసారంగా నీవు ఏమడిగినా కూడా నీ జీవితంలో జరుగుతాయి. ఆయన మాటను విని మాట చొప్పున నీవు జీవించినప్పుడు నీ జీవితంలో అవి జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఇంకను కూడా నీవు మంచిగా ఫలిస్తావు. నీ మాట ఆలకిస్తాడు, నీకు ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. 8వ వచనం చూస్తే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులు అగుదురు. ఎప్పుడైతే ద్రాక్షావళిలో అంటు కట్టబడిన జీవితం కలిగి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. వారు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడు, అందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఎప్పుడైతే ఆ యొక్క తీగలు ద్రాక్షవల్లిలో అనుసంధానమై మంచిగా ఫలిస్తుందో ఆ వ్యవసాయకుడు కూడా సంతోషపడతాడు. అదే విధముగా క్రీస్తులో మనం అనుసంధానం చేయబడి క్రీస్తు మాట చొప్పున మనం విని క్రీస్తు వాక్యానుసారంగా మనం మన జీవితంలో మనం నడుచుకుంటూ ఆయన మనం ఏదైనా మన ప్రార్థన ఆలకిస్తాడు. అంతేకాకుండా మనం ఆ విధముగా ఉండడం వలన మనం బహుగా ఫలిస్తాము. ఫలించడం వలన తండ్రి నామము మహిమపరచబడుతుంది. అందువలన మీరు నాకు శిష్యులు అగుదురని క్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ జీవితం నిజముగా క్రీస్తులో శిష్యుడికాన్ని కలిగి ఉన్నదా? క్రీస్తు శిష్యుడిగా నీవు ఉన్నావా? అనే సారాన్ని నీవు గ్రహించగలుగుతున్నావా? మరి 9 నుంచి 11 వచనాలను మనం గమనిస్తే అక్కడ హౌ టు ఎక్స్పీరియన్స్ లవ్ అండ్ జాయ్. మన జీవితంలో ఆయన ప్రేమను, ఆ సంతోషాన్ని మనము ఏ విధముగా మనము పొందుకోవచ్చు, దాన్ని ఏ విధంగా మనం సంతోషించవచ్చో అక్కడ వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగో ప్రేమించితిని, నా ప్రేమ ఎందు నిలిచిండు. క్రీస్తు ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తండ్రి ఎలాగో క్రీస్తు ప్రభువుని ప్రేమించాడో ఆయన అలాగే మనల్ని ప్రేమించాడు. నా ప్రేమ ఎందు నిలిచిండు అంటే ఆ ప్రేమకు ప్రతిస్పందించాలి. యూనిట్ టు రెసిప్రొకేట్ టు ద లవ్. ప్రేమకు నీవు ఎప్పుడైతే ప్రతిస్పందిస్తావో ఆయన ప్రేమలో ఇంకొన్ని నీవు కూడా ఎదుగుతావు. క్రీస్తునందు ప్రేమ ఎదుగుతారా? సర్వసాధారణంగా కుటుంబ జీవితంలో కానివ్వండి, స్నేహితుల జీవితంలో కానివ్వండి, మనం గమనించినట్లయితే మనం ఇస్తున్నటువంటి ప్రేమకు వారు ఎప్పుడైతే ప్రతిస్పందిస్తారో ఆ ప్రేమ ఇంకొన్ని కూడా పెరుగుతుంది. ఆ బంధం అనేది ఇంకొన్ని కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ ప్రతిస్పందన అనేది ఉండదో బంధంలో దూరం ఏర్పడుతుంది. ఆ గ్యాప్ అనేది వస్తుంది. ఎందుకంటే ప్రేమలో ప్రతిస్పందన లేదు కనుక. నీవు ప్రేమించినప్పుడు నీ కుటుంబ వారిని లేక నీ బంధువులను, నీ స్నేహితులను వారు ప్రతిస్పందించకపోతే ప్రేమలో దూరం అనేది ఏర్పడుతుంది. అదే విధముగా క్రీస్తు ప్రేమకు మనం ప్రతిస్పందించలేకపోతే ఆ దూరం అనేది ఏర్పడుతుంది. క్రీస్తు ప్రేమకు మనం ప్రతిస్పందించాలి. క్రీస్తులో మనం ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన ప్రేమకు మనం ప్రతిస్పందిస్తామో మన బంధము విడదీయడానికి ఆయన ఉంటుంది. తండ్రి ఎలాగ నన్ను ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగనే నేను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ ఎందు మీరు నిలిచి ఉండండి, నా ప్రేమకు మీరు ప్రతిస్పందించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. 10వ వచనం చూస్తే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమేందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని యెడల నా ప్రేమేందు నిలిచి ఉందురు. మరి ఏ విధముగా ఆ ప్రేమలో నిలబడాలో అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏ విధముగా ఆ ప్రేమలో మనము నిలబడాలి? మనం ఆ ప్రేమకు మనం ఒబీడియన్స్ చూపించాలి. ప్రేమలో నిలబడటం అంటే ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. ప్రేమకు లోబడినప్పుడే ఆ ప్రేమలో అభివృద్ధి అనేది ఉంటుంది, ప్రేమలో పెరగడం అనేది ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము, క్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క ఆజ్ఞలను గైకొని
ఆయన ప్రేమలో ఆయన నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనే కదా నా ప్రేమ యందు నిలిచి ఉండుడు. క్రీస్తు తండ్రి యొక్క ఆజ్ఞలు గైకొన్నాడు, ఆయన ప్రేమ నిలిచి ఉన్నాడు. అదే విధముగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనము గైకొనాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞ మనం గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలని క్రీస్తు ప్రభువు సెలవిస్తున్నాడు. అంటే తండ్రికి ఒబీడియన్స్ చూపించాడు, ఆయన మాట చొప్పున ఆయన తండ్రిని ప్రేమించాడు. అందుకనే వారిద్దరి మధ్య, తండ్రి కుమారుల మధ్య అంత బంధం ఏర్పడింది. అదే విధముగా క్రీస్తుకి శిష్యులకు మధ్య అటువంటి బంధం ఉండాలని శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైన దేవుడు, అటువంటి బంధము సంఘములకు కూడా క్రీస్తుతో ఉండాలి. క్రీస్తు మాటకు లోబడాలి. క్రీస్తు మాటలకు ఎప్పుడైతే లోబడతారో క్రీస్తు ప్రేమలో ఉన్నతముగా అభివృద్ధి చెందుతారు. కుటుంబంలోనైనా, బంధువర్గంలోనైనా, స్నేహితుల మధ్యన ఒకరికొకరు లోబడి ఉన్నప్పుడు, ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు ఆ యొక్క బంధం అనేది ఉన్నతముగా ఉంటుంది. క్రీస్తుతో బంధము కలిగిన నీ జీవితంలో కూడా ఎప్పుడైతే క్రీస్తు మాటకు లోబడి క్రీస్తుని పరిపూర్ణంగా నీవు అర్థం చేసుకుంటావో క్రీస్తుతో నీ బంధము ఉన్నతముగా ఉంటుంది, అభివృద్ధి పరచబడుతుంది. అందుకని తర్వాత వాక్యం చూస్తే మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ యందు సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీకు చెప్తూ ఉన్నాను. ఎప్పుడైతే ప్రేమను నిలిచుంటారో తర్వాత మీ యందు నా సంతోషం అంటే క్రీస్తు సంతోషము మీ జీవితంలో ఉంటుంది. మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని. పరిస్థితి ఏమైనా కూడా, ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఎంతోమంది భయపడుతూ ఉన్నారు. క్రీస్తులో ఉంటే నీకు ఆ భయం ఉండదు. క్రీస్తులో ఉంటే, క్రీస్తు ప్రేమలో నీవు ఉంటే ఆ భయం అనేది నీకు ఉండదు, ఆ వణుకు నీకు ఉండదు. దేనికి నీవు భయపడదు. ఎందుకంటే ఆయనలో సంతోషం, ఆయన సంతోషాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. చక్కగా ఈ మాట వినండి మీరు, మీ యందు నా సంతోషం ఉండవలని నీవు. ఆయన సంతోషం మన జీవితంలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మీ సంతోషము పరిపూర్ణము కావాలని నీవు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుడు, ఎప్పుడైతే మనం ఆయన మాటకు లోబడి మనం జీవిస్తామో మన జీవితంలో ఒక బలమైనటువంటి అనుబంధం ఉంటుంది. వారి జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసా? బండ మీద కట్టినటువంటి గృహమును పోలి ఉంటుంది. క్రీస్తుతో నువ్వు కనవేసుకున్న నీ జీవితంలో బండ మీద కట్టినటువంటి గృహం ఏ విధంగా ఉంటుంది? ఒకసారి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుడా, ఎప్పుడైతే బండ మీద కట్టిన గృహము ఆ బండతో అనుసంధానం కలిగి ఉన్నదో, ఆ విధముగా క్రీస్తు అనే బండ మీద కట్టబడిన నీ యొక్క జీవితము క్రీస్తుతో మమేకమై ఉంటుందో, ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా, అక్కడ వచ్చి గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, అంటే 3 వైపుల నుంచి దాడి మొదలైంది. గాలి పైనుంచి వచ్చింది, గాలి సరౌండింగ్ పైన కింద పక్క అన్ని వైపుల నుంచి వస్తుంది గాలి. వాన పైనుంచి వచ్చింది, వరద కింద నుంచి వచ్చింది. అంటే అన్ని వైపుల నుంచి కూడా ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు కూడా అది పడకుండా స్థిరముగా ఉన్నది. మరి క్రీస్తు మీద కట్టబడిన నీ యొక్క విశ్వాస జీవితము శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, రోగం వచ్చినా, చివరకు నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినప్పుడు, ఎటువంటి పరిస్థితి వచ్చినా నీకు ఏమీ కాదు అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఎందుకంటే నీవు ఆ బండ మీద నీ యొక్క విశ్వాస జీవితాన్ని, విశ్వాస గృహాన్ని నీవు కట్టుకున్నావు కనుక.
అందుకని క్రీస్తు ప్రభువు ఇక్కడ ఈ మాట చెప్తూ ఉన్నారు, మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననే ఈ ఆజ్ఞ. ఆయన సంతోషం పరిపూర్ణం కావాలంటే మనం కూడా ప్రేమించాలి, ఆయనలో మనం ఉండాలి, ఆయన ప్రేమను మనం పొందుకోవాలి, ఆయనను మనం ప్రేమించాలి. అంతేకాకుండా మనము ఒకరినొకరు ప్రేమించవలనమే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. మనం ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరు మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో మన జీవితంలో మన సంతోషము పరిపూర్ణముగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో మన జీవితంలో ఆయన సంతోషం అనేది పరిపూర్ణముగా ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన పరిస్థితి ఏమైనప్పటికీ కూడా క్రీస్తు మనలో ఉంటే మన సంతోషంలో ఎటువంటి లోటు ఉండదు. పరిస్థితులు మనం చూడము, మనం క్రీస్తుని చూస్తాం, క్రీస్తులో ఉన్న ఆనందాన్ని చూస్తాం. ఎందుకంటే క్రీస్తుతో మనము మమేకమైన ఆయన ప్రతి శోధనను అనుభవించాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి శోధనను అనుభవించాడు, ప్రతి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన వెళ్ళాడు, ప్రతి దానికి కూడా ఒక మాదిరిని అనిపించాడు. క్రీస్తు ప్రభు వారు అలల మీద నడిచి వచ్చినప్పుడు పేతురు నీటి మీద నడవాలని ఆశపడ్డాడు. క్రీస్తు ప్రభు వారు రమ్మని చెప్పినప్పుడు నీటి మీద నడవడం ప్రారంభించాడు. నడిచాడు నడిచాడు నడిచాడు. ఎప్పుడైతే క్రీస్తు నుంచి దృష్టి మరల్చాడో, గాలిని శబ్దాన్ని విన్నాడు, గాలి శబ్దాన్ని విన్నాడో, నీటి అలను ఉప్పొంగటాన్ని చూశాడు, భయపడ్డాడు. వెంటనే ఏమైంది? నీటిలో మునగడము ప్రారంభించాడు. ఎందుకు ఇది జరిగింది? క్రీస్తు వైపు దృష్టించినంతసేపు కూడా ఆయన చక్కగా నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే దృష్టి మరలిందో ఆయన మునగడం ప్రారంభించాడు. నా జీవితంలో కూడా అదే పరిస్థితి. క్రీస్తు వైపు చూస్తూ మనము ఈ విశ్వాస జీవితంలో మనం కొనసాగించినంతసేపు కూడా మన జీవితంలో అల్లకల్లాలు వచ్చిన, గాలి దుమారం రేగిన, ఏమైనా కూడా సంతోషము చెక్కు చెదరదు. ధైర్యంతో ఉంటాం. క్రీస్తులో ఉన్న ధైర్యం మనకున్నది. క్రీస్తు మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మలో ధైర్యం ఉన్నది. మనకు పిరికితనం లేదు. మనకు ధైర్యముగా మనము క్రీస్తు వైపు చూస్తూ ముందుకు వెళ్తాం. ఎప్పుడైతే పరిస్థితిని చూడటం మొదలు పెడతావో, క్రీస్తుని నువ్వు చూడటం ఆపేస్తావో, మునిగిపోతావు. మధ్యాకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్న మాట, లుక్ అన్టు క్రైస్ట్, లుక్ అన్టు క్రైస్ట్, ఫోకస్ ఆన్ హిమ్, డోంట్ ఫోకస్ ఆన్ ద సరౌండింగ్స్, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్, ఫోకస్ ఆన్ హిమ్. నీ జీవితము, విశ్వాస జీవితం చక్కగా కొనసాగాలంటే ఆయనపైన నువ్వు దృష్టిని కేంద్రీకరించు. నీ సమస్యలను చూడవద్దు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నువ్వు చూడవద్దు. నీ దృష్టి ఆయన వైపు కేంద్రీకరించు. ఆయన నీ జీవితాన్ని చక్కపరుస్తాడు. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతాడు. ప్రతి విషయంలో నిన్ను చేయిపడి నడిపిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన సంతోషము నీలో పరిపూర్ణముగా ఆయన ఇస్తాడు. పరిపూర్ణంగా ఆయన ఇస్తానని చెప్తూ ఉన్నాను. ఆ సంతోషం నీకు పొందుకోవాలని లేదా? ఎందుకు నువ్వు పరిస్థితులు చూస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? భయపడడం లేదంటే క్రీస్తులో పరిపూర్ణంగా నీకు లేదన్న సంగతి గుర్తుపెట్టుకో. ప్రయాసపడు, ఆయన మాటలను విను, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో. మాట చొప్పున జీవించడం నేర్చుకో. అప్పుడు ఆయనలో నువ్వు నిలిచి ఉంటావు. ఆయన వైపే నువ్వు దృష్టిస్తావు. ఆయనలో సారాన్ని మొత్తాన్ని కూడా నీవు తీసుకుంటావు. ఆయన సంతోషం నీ జీవితంలో పరిపూర్ణమవుతుంది. ఇంతేకాకుండా ఎప్పుడైతే ఆయన నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావో, నీ తోటి వారిని కూడా ప్రేమించమని ఆయన ఆజ్ఞిస్తున్నాడు. మొదటిది ఆయన నిలిచమని చెప్పాడు. రెండవది తోటి వారిని ప్రేమించమని. తోటి వారిని ప్రేమించమని. లవ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈ ఒకరినొకరు ప్రేమించుకోవడం అనే దాంట్లో ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడింది. క్రీస్తునందు ప్రియమైన దేవుడు, క్రీస్తుని ఏ విధముగా నీవు ప్రేమిస్తున్నావు, నీ తోటి వారిని కూడా నీవు ప్రేమించమని క్రీస్తు ప్రభు వారు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. మరి ఏ విధముగా ఆ ప్రేమ అనేది
వ్యక్తీకరించబడుతుందంటే ఒకరి పట్ల నీకున్న ప్రేమ ఏ విధముగా రుజువు అవుతుందంటే 12-13 వచనం మనం చూద్దాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించబడిన ఆజ్ఞ, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వారి కంటే ఎక్కువైన ప్రేమ గల వాడు ఎవడను లేడు. క్రీస్తు ప్రభు వారు సిలువకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది. పస్కాను ముగించిన ద్వారా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. నిజమైన స్నేహితుడు ఎవరంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాడు. నిజమైన ప్రేమ కలిగిన అంటే తన స్నేహితుడి కొరకు తన ప్రాణమును పెట్టువాడు. అంతకంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవరు లేరు. ఒక జీవితాన్ని తన స్నేహితుల కొరకు ఇస్తున్నాడంటే అంతకంటే గొప్ప ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. క్రీస్తు ప్రభువు అన్నారు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన కదా మీరు నా స్నేహితులై ఉంతురు. ఆయన మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన మించిన స్నేహితులు మనకి ఎవరు ఉన్నారు? అదే విధముగా నీ స్నేహితుల నిమిత్తం నీవు భారం కలిగి ఉన్నావా? మీ స్నేహితులతో నిజమైన ప్రేమను నువ్వు కలిగి ఉంటున్నావా? నిజమైన స్నేహితుడు గాయము రేపుతాడు. ఎందుకంటే ఆయన జీవితం సక్రమంగా దేవునిలో ఉండాలని, ఆయన జీవితం సక్రమంగా క్రీస్తులో మమేకమవ్వాలని, తన జీవితంలో క్రీస్తు నుంచి పొందుకున్న ప్రతి అనుభవం కూడా మీ జీవితాలలో ఉండాలని ప్రతి స్నేహితుడు కూడా ప్రాకులాడతాడు. క్రీస్తులో ఉన్న సంతోషం పరిపూర్ణం కావాలని ప్రతి స్నేహితుడు కూడా ప్రాకులాడతాడు. స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేవాడి కంటే నిజమైన స్నేహితుడు. క్రీస్తు ప్రభువు మన స్నేహితుడిగా ఉన్నాడు. క్రీస్తు ఆజ్ఞకు లోబడి మనం కూడా తోటి వారిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉంటున్నాం. నిస్వార్థమైన ప్రేమను ప్రేమించేటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరూ ఉండాలని, అగాపే ప్రేమను ప్రేమించే అనుభవంలో ప్రతి ఒక్కరూ ఉండాలని క్రీస్తు ప్రభువు వారు హెచ్చరిస్తూ ఉన్నారు. 15వ వచనం చూసినట్లయితే, దాసుడు తన యజమాని చేయడాన్ని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. దాసుడైతే యజమానుడి యొక్క ఆలోచన అసలు ఏ విధంగా ఉందో అతనికి తెలియదు. అదే స్నేహితుడైతే స్నేహితుడి దగ్గర ప్రతి ఒక్కరు కూడా పంచుకుంటారు. నిజమైన స్నేహితులు, నిజమైన స్నేహం అనేది ఉన్నప్పుడు తన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా ఆ స్నేహితుడు పంచుకుంటాడు. ఒకవేళ ఆ స్నేహితుడు పంచుకోలేదంటే ఆ గ్యాప్ అనేది ఆ స్నేహితులో ఉన్నదని అర్థం. తన జీవితంలో ప్రతిదీ కూడా వేరొక స్నేహితుడు పంచుకున్నప్పుడు మరి యొక్క స్నేహితుడు కూడా అతని జీవితంలో ఉన్నది కూడా పంచుకునే అనుభవంలో ఉండాలి. అంటే వారిద్దరి మధ్య ఆ సీక్రెట్ అనేది లేదు, దాపరికం అనేది లేదు. ఓపెన్ గా షేర్ చేసుకునే అనుభవంలో ఇరువురు స్నేహితులు ఉంటారు నిజమైన ప్రేమను కలిగి ఉన్నప్పుడు. ఆ విధముగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలి, ప్రతి ఒక్క స్నేహంలో ఉండాలి, ప్రతి ఒక్క బంధువుల మధ్య ఉండాలి, ప్రతి సంఘములో కూడా ఉండాలి. క్రీస్తు ప్రేమను మనం అందిపుచ్చుకోవాలి. క్రీస్తు మాటలను మనము ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. క్రీస్తులో ప్రతి ఒక్కరు కూడా బలపడేటట్టు మనము ఉండాలి. దాసుడు ఎరుగుడు కనుక యజమానుడు చేయడాన్ని ఎరుగుడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని నేను పిలుస్తూ ఉన్నాను. మనల్ని స్నేహితులుగా ఆయన అభివర్ణిస్తున్నాడు, మన స్నేహితులుగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే స్నేహితుడు అన్నీ కూడా తెలుస్తాయి. యజమాని యొక్క స్నేహితుడికి అన్నీ కూడా తెలుస్తాయి. మరి మన జీవితంలో కూడా దాసులుగా కాక ఆయన మనల్ని స్నేహితులుగా పిలుస్తున్నాడు. ఎందుకంటే నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నీ మీకు తెలియజేస్తుంది. దెర్ ఇస్ నో సీక్రెట్, దెర్ ఇస్ నో సీక్రెట్. ఆయన తండ్రి నుంచి ఏమైతే తెలుసుకున్నాడో ప్రతిదీ ఒక్కడు కూడా తన స్నేహితులైన శిష్యులకు ఆయన తెలియవచ్చు. మరి తండ్రి దగ్గర నుంచి క్రీస్తు ప్రభువు నేర్చుకున్న ప్రతి ఒక్కడు కూడా శిష్యులని స్నేహితులు అన్నాడు. స్నేహితులు ప్రతి ఒక్కడు కూడా ఆయన తెలియపరిచాడు. నిజమైన స్నేహితులు దేవుడి నుంచి అందిపుచ్చుకున్న ప్రతి మాటను కూడా మాటను ఉన్నది ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికి అందించే అనుభవం ఉండాలి. దెర్ ఇస్ నో సీక్రెట్. ప్రతి ఒక్క సీక్రెట్ కూడా ఈ జీవ గ్రంథంలో ఇవ్వబడి ఉంది. ప్రతి ప్రత్యక్షత కూడా దేవుని యొక్క మాటలో నిక్షిప్తమైనది. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం కూడా పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షత ఈ జీవ గ్రంథంలో ఉన్నది. దీనిని మించిన మాటలు ఏది కూడా బయట లేదు. ప్రతి మాట దీనిలో నిక్షిప్తమైనది. మరి ఈ మాటను మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, చదవాలి. We need to wrestle with the word of God.
దీని నుంచి వేరొక ప్రత్యక్షత ఏమీ లేదు. ప్రతి ప్రత్యక్షత కూడా పరిశుద్ధాత్మ దేవుడు అందరి గ్రంథకర్తల చేత ఆయన రాయించింది. మనం కష్టపడాలి, చదవాలి, వెతకాలి. వెదుకుడి మీకు దొరుకును. దేవుడు మనకు ఆత్మీయతను తెలుస్తాడు. ప్రతి చదవడం ప్రారంభిస్తావు, నీ ఉద్దేశములో పరిపూర్ణత ఉందంటే ఈ జీవ గ్రంథంలో ప్రతి మాటను కూడా దేవుడు నీకు చూపిస్తాడు. దీనికి మించి బయట ఏదీ లేదు. ప్రతిదీ కూడా దీనిలోనే నిక్షిప్తమై ఉన్నది. క్రీస్తు ప్రభు వారు ప్రతిదీ కూడా రాయించారు మనందరి నిమిత్తం. ఎందుకంటే ఆయన మన స్నేహితుడు కనుక. తండ్రి చెప్పిన మాటలన్నీ కూడా ఆ దినమున శిష్యులకు ఆయన తెలియపరిచాడు. ప్రస్తుతము తండ్రి చెప్పినటువంటి ప్రతి మాట కూడా పరిశుద్ధ ఆవేశం వలన ఆయా గ్రంథకర్తల చేత దేవుడు క్రీస్తు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. ఈ జీవ గ్రంథం నుంచి క్రీస్తు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన వాక్యము కనుక, ఆ వాక్యం శరీరధారిగా మన మధ్య నిలిచింది కనుక, ఆ వాక్యమే మనము చదువుతున్నాం కనుక, ఈ వాక్యములో శక్తి ఉన్నది కనుక, ఈ వాక్యములో జీవం ఉన్నది కనుక, ఈ వాక్యమును అనుసరించి జీవించినప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు కనుక ప్రతి ఒక్కటి కూడా, ప్రతి మాట కూడా ఇందులోనే ఉన్నది. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక తండ్రి వలన నేను వినిన సంగతులన్నీ మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక మనం చేయవలసింది ఒకరిని గురించి మనం ప్రేమించుకోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు ఒకసారి చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలను. మీరు ఒకరినొకరు ప్రేమ గలవారని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని. మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు ప్రేమించమని కొత్త ఆజ్ఞ ఇచ్చున్నారు, దాన్ని బట్టి మనము ఎప్పుడైతే ఒకరినొకరు మనం ప్రేమించుకోవడం ప్రారంభిస్తామో, ఆ అగాధ ప్రేమ మన జీవితాలలో ఎప్పుడైతే ఉంటుందో దాని వలన మనము ఒకరినొకరు ప్రేమ గలవారని ఎడల దీన్ని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. సంఘములో ఆ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో, ఇందువలే నీ పొరుగువాన్ని ప్రేమించు, ఒకరొకరు ప్రేమించుకున్నాడనే మాట క్రీస్తు ప్రభు వారు ఆజ్ఞిస్తున్నారు. దీన్ని మన జీవితంలో ఎప్పుడైనా కనుగొంటామో మనము క్రీస్తుని కలిగి ఉన్నామని తెలుసుకుంటారు. ఈ లోకం తెలుసుకుంటుంది, బయట ప్రజలు తెలుసుకుంటారు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ గల వారి ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. క్రీస్తు శిష్యుడిగా నీవు గుర్తించబడాలంటే నీ తోటి వారిని ప్రేమించాలి. నిస్వార్థమైన ప్రేమ నీలో ఉండాలి. ఆ విధముగా నీవు క్రీస్తుకు శిష్యుడని ఈ లోకము తెలుసుకుంటుంది. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చివరిగా మనం 16-17 వచనాలను మనం గమనిస్తే ఏ విధముగా ఫలభరితమైన ఆయనలో మనము ఉండగలము, ఏ విధముగా మనము ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనము ఆయనలో కలిగి ఉన్నాము. వీ నీడ్ టు రిమైన్ యాజ్ అ ఫ్రూట్ఫుల్ పర్సన్. ఆయనలో ఫలభరితమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. 16వ వచనం చూస్తే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచియుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఎంత గొప్ప మాట చూడండి. మనం ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. నిత్య జీవము కొరకు ఆ ఫలము నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఆ యొక్క ఫలభరితమైనటువంటి జీవితంలో మనము జీవించాలి. ఆయన తండ్రిని మనం ఏమడుగుతామో అది మనకు అనుగ్రహించినట్లు ఆయన వెళ్ళి ఫలించుటకు మీకు ఫలం నిలిచేట్టు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. మనంతా మనం క్రీస్తు దగ్గర వెళ్ళలేదు. క్రీస్తే మనను ఏర్పాటు చేసుకుని, క్రీస్తే శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు తన చిత్తం నెరవేర్చడానికి క్రీస్తును పంపిస్తే క్రీస్తు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా ఆయన సువార్తను ఆయన ప్రాచుర్యం చేశారు. వారు ఫలమును నిలిచి ఉన్నారు, నిత్యమైన ఫలంలో వారు నిలిచి ఉన్నారు కనుక దేవుని చిత్త ప్రకారం వారు నడుచుకున్నారు. క్రీస్తు మాటలు వారు హృదయంలో ఉంచుకొని అనేకులకు క్రీస్తు మాటలు పంచారు. మనం కూడా తండ్రి పేరట ఏమడుగుతుందో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలం నిలిచేటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మనం ఏదడిగినా కూడా తండ్రిని మనం ఏమైనా కూడా ఆయన అనుగ్రహించుటకు, మనం వెళ్ళి ఫలించుటకు, ఆయన ఎందు ఫలమునందు మనము నిలిచిటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనం కేవలం చేయవలసింది ఏంటంటే మనము మన ఫలములో నిలిచి ఉండాలి. చివరి వరకు మన ఫలములో మనము నిలిచి ఉండాలి. మన
మన గమ్యం చేరే వరకు కూడా మనము ఆ ఫలవంతమైన జీవితంలో మనము నిలిచి ఉండాలి. చివరగా 17వ వచనం చూసినట్లయితే, ఆ ఆజ్ఞ మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. చెప్పబడ్డ ప్రతి మాట అంతా కూడా మనం ఒకరినొకరు ప్రేమించుకొని ఉండాలని చెప్పేసి క్రీస్తు ప్రభువు వారు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు, ఈ మాట ద్వారా హెచ్చరిస్తున్నారు. ఆయన ఎందుకు నిలిచి ఉండాలి? రెండవది, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈ రెండు అనుభవాలలో మన జీవితం ఉండాలి. చివరిగా మనం 2 వాక్యాలు చూసి ముగిద్దాం. 1 పేతురు 1:22 ఒకసారి చూద్దాం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, మనము క్షయబీజం నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని యొక్క వాక్య మూలముగా అక్షయ బీజం నుంచి పుట్టిన వారము. మనం క్షయమైనటువంటి బీజం మనలో లేదు. మనలో ఉన్నటువంటి విత్తనము అక్షయమైనది, ఫలించే అనుభవం ఉన్నది. దేవుని యొక్క వాక్యం అనేటువంటి శాశ్వతముగా జీవము గల దేవుని యొక్క వాక్య మూలముగా అక్షయ బీజం ద్వారా మనం పుట్టాము. ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారండి. ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులు రాలి. సత్యమునకు ఎప్పుడైతే నీ విధేయులుగా నడుచుకుంటావో నీ జీవితంలో నిష్కపటమైన ప్రేమ ఉంటుంది. అంతేకాకుండా మీరు మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారండి. ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. దేవుని యొక్క వాక్యం అనే సత్యం ద్వారా మన హృదయాన్ని పవిత్రపరచుకొని మనము ఒకరినొకరు హృదయపూర్వకముగా మిక్కుటముగా ఎక్కువగా మనము ప్రేమించాలి. హృదయపూర్వకంగా మనం ప్రేమించాలని మన జీవితం ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని ద్వారా ద్రాక్షావళి అయినటువంటి క్రీస్తుతో నీ జీవితము మమేకమైనదా? తీగగా ఉన్న నీ జీవితము ఆయనతో అనుసంధానింపబడిందా? ఒకవేళ ఆయనతో అనుసంధానింపడితే ఆయనలో ఉన్న ఫలము నీ జీవితంలో ఉంచుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 9 ప్రాముఖ్యమైన అంశాలు, గుణాలు క్రీస్తులో ఉన్నాయి. ఇవి మన జీవితంలో ఉండాలి. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలం ఏమనగా ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశానిగ్రహం. ఈ 9 మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో క్రీస్తుని మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లు, ఆయన్ని అనుసంధానం చేయబడిన మన జీవితము, ఆయనతో అంటుకట్టబడిన జీవితము, ఆయన ఉన్న సుగుణాలన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వారు క్రీస్తులో అంటుకట్టబడిన వారు. క్రీస్తులో ఉన్న ఫలము మీ జీవితంలో, ఎందుకంటే ద్రాక్షవల్లిలో ఏ సారమైతే ఉంటుందో తీగ ద్వారా ఆ ద్రాక్షలో కూడా అదే సారం ఉంటుంది. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ క్రీస్తులో ఉన్నది. ఆ ఆత్మఫలము మీలో ఉండాలి. ఒకవేళ ఇంకా దాంట్లో కొన్నైనా మీకు మిస్ అయితే ఆయనతో అనుసంధానం చేయండి, అంచు కట్టబడండి. ఆయనతో, ఆయన మాటతో అంటు కట్టబడండి. ఆయనలో సారాన్ని మీరు పొందండి. ఒకవేళ పొందలేదంటే, ఆయనతో అంచు కట్టబడిన అనుభవం లేకపోతే పైన ఉన్నటువంటి వచనాల్లో మనం చూస్తాం. 19 నుంచి 20 వరకు మనం చూస్తే దాంట్లో శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. కార్యాలన్నీ కూడా ఒక్కవేళ మీ జీవితంలో ఉంటే మీరు క్రీస్తుకు చెందినవారు కాదు. క్రీస్తు నీలో ఉన్నాడంటే ఆత్మఫలం మీ జీవితంలో. ఒకసారి చూద్దాం ఆ మాటలు.
శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా మీరు ఏమనుంటే జాగ్రత్తగా ఈ క్షణమే క్రీస్తు సన్నిధిలో మోకరిల్లి పశ్చాత్తాపడి విరవబడిన హృదయం గల వారై క్షమాపణ పొందుకొని తిరిగి ఆయనలో మమేకమవడానికి ప్రార్థించండి. ఈ వాక్యాన్ని చదవండి. వాక్యం మీ జీవితంలో మార్పు తీసుకొని వస్తుంది. వాక్యం తిరిగి మరలా క్రీస్తుని అనుసంధానం చేస్తుంది. నీ పాప జీవితం నుంచి బయటకు రండి. నీ పాప జీవితం నుంచి బయటకు రండి. ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తులో ఉన్న 9 ప్రాముఖ్యమైన గుణాలు, ఆత్మఫలాన్ని మీ జీవితంలో అందించుకో. చివరిగా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మనము పాపములను మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును.